వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు ప్లేట్ గార్నిష్ చేసుకుంటున్నాం. క్యారెట్, కీరా అలాగే ఆలివ్స్ యూజ్ చేసి. సో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. అంటే కొంచెం ఈజీ మెథడ్లోనే స్లైసెస్లా మనం కట్ చేసేసుకొని హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. సో మనం మెయిన్గా ఏంటంటే కార్వింగ్ చేసేటప్పుడు వెజిటేబుల్స్ అనేది ఫ్రెష్గా ఉండాలి. అది మెయిన్ పాయింట్. అది ఫ్రెష్గా ఉంటే మనకు కావాల్సినట్టుగా అది కట్ అవుతుంది. సెకండ్, కావాల్సిన సైజ్ అనేది మనం తీసుకునే ప్లేటు, తర్వాత ఏ డిజైన్లో మనం చేసుకుంటున్నాం అనే దాన్ని బట్టి మనం సైజ్ అనేది సెలెక్టివ్గా తీసుకుంటే కార్వింగ్ మనం చేయాలనుకున్న కార్వింగ్ కరెక్ట్గా సేమ్ ఫైనల్ ప్రోడక్ట్ అనేది అదే వస్తుంది మనకి. ఓకే, ఈ రెండు చిన్న టిప్స్ మీరు పాటించేస్తే హ్యాపీగా మీకు నచ్చిన కార్వింగ్ నచ్చినట్టుగానే వస్తుంది. ఓకే, సో కొంచెం కష్టపడితే దాంతో నైఫ్ స్కిల్స్ అనేది సెకండరీ అనమాట. మెయిన్గా ఏంటంటే ఈ మెటీరియల్ దగ్గరే మనకు మెయిన్ పాయింట్స్ ఉంటాయి. సో ఫస్ట్ కొంచెం నేను పీల్ చేస్తున్నాను. సో ఇక్కడ మీడియం సైజ్ తీసుకున్నాను నేను క్యారెట్. ఇక్కడ వరకు నాకు ఈ పీస్ సరిపోతుంది. సో ఇక్కడ లైన్స్ వేస్తున్నాను. ఆ ఎడ్జెస్ కొంచెం ఫ్యాన్సీగా వస్తాయి మనకి, లేదా గ్రూవర్తో లేకపోతే ఇలా జిగ్జాగ్గా కట్ చేసుకున్న మనకు డిజైన్ అనేది వస్తుంది, ప్లెయిన్గా కాకుండా. రౌండ్ సర్కిల్స్. ఓకే, మీడియం థిక్నెస్. సో ఫ్లవర్ సైజుని బట్టి మీరు ఈ క్యారెట్ సైజును మార్చుకోవచ్చు. పెద్ద కావాలంటే కొంచెం పెద్దగా చేసుకోవాలి, చిన్న కావాలంటే కొంచెం చిన్న సైజ్ క్యారెట్ తీసుకుంటే మనకు అన్ని రకాలుగా బాగా వస్తుంది. ఓకే, సో త్రీ క్యారెట్స్ తీసేసుకుని నేను మధ్యకి కట్ చేస్తున్నాను. సో ఇలా సైడ్లో పెట్టేసుకున్నామని ఏ సెట్ కా సెట్ పెట్టేసుకుంటే మనకు అరేంజ్ చేసుకునేటప్పుడు సైజ్ అనేది తేడా రాకుండా ఉంటుంది. నెక్స్ట్ కీరా. ఓకే, సో ఇవి కూడా సమంగా ఉండేట్టు చూసుకోవాలి. డార్క్ కలర్ అయితే కొంచెం మనకు బాగుంటుంది. ప్లేటింగ్ చేసేటప్పుడు దూరం నుంచి చూసిన ఆ డిజైన్ అనేది బాగా కనిపిస్తుంది. వెనకాతలు కొంచెం ఈ ఎక్స్ట్రాగా ఉన్నది తీసేస్తున్నాను. సో దట్ ఏంటంటే మనకు అది ప్లేట్ పైన పెట్టినప్పుడు నీట్గా నిల్చొని ఉంటుంది. వీటిని స్లాంట్గా కట్ చేస్తున్నాను. ఓకే, పల్చగా.
ఫేసింగ్ అనేది ఒకే వైపు ఉండాలి. ఓకే, ప్లేట్లో స్పేస్ని బట్టేసి ఎన్ని వస్తే అన్ని అరేంజ్ చేసుకోవాలి స్లైసెస్. సో నెక్స్ట్ ఆలివ్స్. ఓకే, సో బ్లాక్ గ్రేప్స్ ఉన్న పెట్టేసుకోవచ్చు, లేకపోతే పర్పుల్ కలర్ బ్రింజాల్ని చిన్న చిన్నగా ఇలా సర్కిల్స్ లాగా కట్ చేసేసుకొని కూడా మనం పెట్టేసుకోవచ్చు. సో కలర్ కాంబినేషన్ అనేది మనం తీసుకునే ప్లేట్ అలాగే వెజిటేబుల్స్ ఒకదానికొకటి ఎలా అవి బాగా సెట్ అవుతాయి అనేది కూడా చూసుకొని కలర్స్ వాటికి తగ్గట్టుగా పెట్టేసుకోవాలి. సో ఇవి వచ్చేసి ఇలా మధ్యలో వస్తాయి. సో దీంట్లో ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఏం లేదు, బట్ చిన్న టెక్నిక్తో మనం ఆ కలర్ కాంబినేషన్ అలాగే వాటి షేప్ అనేది కరెక్ట్గా కట్ చేసుకొని పెట్టేసుకుంటే ప్లేట్కి అడిషనల్ లుక్ అనేది వస్తుంది. ఇది సలాడ్ పైన కానీ, అంటే మనం సలాడ్ సెట్ చేసుకున్న తర్వాత పైన అరేంజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా డిష్ తయారు చేసుకున్నప్పుడు ఆ డిష్తో పాటు ఒక కార్నర్లో ఒక ఫ్లవర్ వేసేసుకొని, సో ఇక్కడ ఫుల్ ఫ్లెజ్గా ఎలా ఉంటుంది చూపించడానికి నేను 3 ఫ్లవర్స్ వేసాను. సో సింగిల్గా వేసేసుకొని కూడా మీరు ప్లేట్ ప్రజెంటేషన్లో చేసేసుకోవచ్చు. ఇది మన ఇంట్లోనే ఏదైనా కిట్టి పార్టీ కానీ లేకపోతే యానివర్సరీస్, బర్త్డే పార్టీస్ వచ్చినప్పుడు మినిమం మెంబర్స్ ఉంటే ఇండివిజువల్ ప్లేట్ని మనం ఇలా డెకరేట్ చేసి ఇవ్వచ్చు, లేదా ఇండస్ట్రీ పరంగా ఉన్న హోటల్స్లో జాబ్ చేసేటప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. అంటే ప్లేట్ గార్నిష్ అనేది మెయిన్ కంపల్సరీ అవసరం. అది ఎంత టేస్టీగా వండినాం అనేది కాకుండా దాన్ని ఎంత బాగా ప్రజెంట్ చేసామనేది కూడా చాలా ముఖ్యం ఈ ఫీల్డ్లో. ఎక్కువగా ఇదంతా కూడా కాలేజీల్లోనే ఎక్కువ నేర్పిస్తూ ఉంటారు. అలా కాకుండా మీరు ఇంట్లోనే ఉండి హ్యాపీగా ఎలా తయారు చేసుకోవచ్చు చిన్న చిన్న డిజైన్స్ నేను ఈ ప్రోగ్రాం ద్వారా మీకు చూపిస్తున్నాను. చూడండి, చిన్న కట్స్, బట్ ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకుంటే మనకు ప్లేటే అందంగా తయారైపోతుంది. ఓకే, తప్పకుండా మీరు ట్రై చేస్తూ ఉండండి. హ్యాపీగా మీరు కూడా దీంట్లో మంచి ఎక్స్పర్ట్గా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే.